యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ఆర్వో కార్యాలయంలో భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా నాయకులు హాజరయ్యారు. అంతకుముందు భువనగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా దగ్గర రోడ్ షోలో ప్రజలనుద్దేశించి జయశంకర్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బూర నర్సయ్యను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు జయశంకర్. మోదీ పాలనలోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు లక్ష్మణ్. आपके सामने मोदी जी का गारंटी है, गारंटी का गारंटी भी है कि ये गारंटी जो है आपका जीवन बदलेगा। और आपका जीवन तब बदलेगा जब आपका दिल्ली में अच्छा एमपी होगा, ईमानदार एमपी होगा, ऐसा एमपी होगा जिसका पब्लिक में सेवा करने का ट्रैक रिकॉर्ड है, जिसकी लोग इज्जत करते हैं, कदर करते हैं, जिसने अपनी ओर से इतना परिश्रम किया है, इतना त्यागा है, और वो हैं हमारे डॉक्टर बूरा नरसैयगौड़ जी। मोदी की गारंटी क्या है? पिछले 10 साल में मोदी की गारंटी थी कि तेलंगाना स्टेट को 9.5 लाख करोड़ रुपए दें। ये मोदी की गारंटी। నిన్న మాడు పడిపోతుంది, 40 డిగ్రీలు అయింది. ఇదే కాంగ్రెస్ వాళ్ళు అయితే చెల్లా చెబురయ్యేవాళ్ళు. కాషాయం జెండా గుండెలు నింపినటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరికి బెదరరు, ఎండకు అదరరు. ఈరోజు 3 నిమిషాలు మాట్లాడతా మన రేవంత్ రెడ్డి గారు తన కౌరవ సైన్యాన్ని ఇదే గడ దగ్గర మీద వచ్చి మాట్లాడారు. ఎవరున్నారు దాని మీద? రేవంత్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటి రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మొత్తం బలగాన్ని అంతా తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నది పాండవ సైన్యం. ఇంతమంది బూర నర్సయ్యని ఎదిరించడానికి, అడ్డుకొట్టడానికి ఇంతమంది ఉన్నారు వచ్చింది. ఒక్కరు వాళ్ళు గుర్తించలే. వాళ్ళు అనుకున్నారు మా దగ్గర బలం ఉంది, మా దగ్గర ధనం ఉంది, మా దగ్గర అధికారం ఉంది. కానీ బూర నర్సయ్య గారి దగ్గర వెనుక మోడీ ఉన్నారు. బూర నర్సయ్య వెనుక అది గమనించండి. సిడి అంటే దేశం, గట్టిగాదండి, దేశం, ధర్మం, డెవలప్మెంట్. దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ 3D. అందుకొరకు ఇప్పటి నుంచి మనకు 18 రోజుల టైమే ఉంది. నాయకులు, కార్యకర్తలు కార్మానికులై ఖచ్చితంగా ప్రతిరోజు పనిచేసేసి 100% మన గెలుపుకు కృషి చేయాలి.